నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అంజనా చౌదరి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మ్యామ్, రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము ఎక్కడ స్కామ్ చేయలేదు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు పార్టీ నడిపించడానికి కూడా డబ్బులు లేవు. సో చంద్రబాబు నాయుడు గారిని డబ్బులు అడుగుతున్నారనమాట. అంటే పదవి పోయి 1 ఇయర్ తర్వాత డబ్బులు లేకపోవడం ఏంటంటే ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే చంద్రబాబు గారిని జగన్ గారు డబ్బులు అడుగుతున్నారా? పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు. మీరుంటే ఇవ్వండి అని అవునా? ఈయన జడ్జిలకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించాడమ్మా. సలహాలు ఇచ్చి ఎలా అరెస్ట్ చేయాలి అని సలహాలు ఇచ్చి, దాని దగ్గర లైవ్ కూడా నా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ జడ్జిలందరిని వెళ్ళి అడగచ్చు. తర్వాత ఉపరాష్ట్రపతి అవ్వాలని ట్రై చేస్తున్న ఒక పెద్ద జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారికి ఈయన డబ్బులు ఇచ్చాడు ఉపరాష్ట్రపతి అవడానికి. ఆయన దగ్గర తెచ్చుకోవచ్చు. స్కామ్ ఏం జరగలేదు, అందుకే స్కామ్లు జరుగుతాయి. అవన్నీ బయట పెట్టరు కదమ్మా. స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో హోటల్లో ఈయనకి నమ్మకమైనోడు, ఆయనకి నమ్మకమైనోడు పెళ్ళాలతో జస్ట్ డిన్నర్ అని వెళ్తారు. దే విల్ డూ సమ్ స్కామ్. ఓకే, మరి ఈ విధంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేసినట్టు అంటారు? ఆయనకు చెప్పుకోవాలి కదా. డబ్బు లేదు అంటేనే కదా డబ్బులు. మరి నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇంత సంపాదించాను అంత సంపాదించాను ఎవరు చెప్పరు కదా. లోటస్ పాండ్లో ఎంత డబ్బు ఉందో, వాళ్ళ అమ్మని తోసేసి సంపాదించిన డబ్బు ఎంత ఉందో. పాపం చెల్లెలే మొత్తుకుంటా ఉంది, ప్రభాస్ని నాకు అంటగట్టాడు మా అన్నే అని. మరి ఇంతమందిని ముంచేసిన డబ్బు లేదా? పాపం రమ్మనండి, మనం అందరం సాయం చేద్దాం. మరి ఇవన్నీ కావాలని అన్న మాటలు అంతేమ్మా. ఆయన దగ్గర డబ్బు లేకపోవడం ఏందమ్మా. చెప్తారే, ఎక్కడో మా దాసరి గారి డైలాగ్ ఉంది, తిరుపతి వెంకన్న దగ్గర లడ్లు, సినిమా యాక్టర్ దగ్గర దుడ్లు ఉండకుండా ఉండవు అని. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవంటే ఎవడూ నమ్మడమ్మా. అది జస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండకపోవచ్చు, భారతీదేవి ఆవిడ దగ్గర ఉంటాయి, భారతీరెడ్డి గారి దగ్గర ఉంటాయి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈయన తీసుకోవచ్చు. హీ కెన్ టేక్. మ్యామ్, రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేము ఎక్కడ స్కామ్ చేయలేదు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు పార్టీ నడిపించడానికి కూడా డబ్బులు లేవు. సో చంద్రబాబు నాయుడు గారిని డబ్బులు అడుగుతున్నారనమాట. అంటే పదవి పోయి 1 ఇయర్ తర్వాత డబ్బులు లేకపోవడం ఏంటంటే ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే చంద్రబాబు గారిని జగన్ గారు డబ్బులు అడుగుతున్నారా? పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు, మీరుంటే ఇవ్వండి అని. అవునా? ఈయన జడ్జిలకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించాడమ్మా. సలహాలు ఇచ్చి ఎలా అరెస్ట్ చేయాలి అని సలహాలు ఇచ్చి, దాని దగ్గర లైవ్ కూడా నా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ జడ్జిలందరిని వెళ్ళి అడగచ్చు. తర్వాత ఉపరాష్ట్రపతి అవ్వాలని ట్రై చేస్తున్న ఒక పెద్ద జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారికి ఈయన డబ్బులు ఇచ్చాడు ఉపరాష్ట్రపతి అవడానికి. ఆయన దగ్గర తెచ్చుకోవచ్చు. స్కామ్ ఏం జరగలేదు, అందుకే స్కామ్లు జరుగుతాయి. అవన్నీ బయట పెట్టరు కదమ్మా. స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో హోటల్లో ఈయనకి నమ్మకమైనోడు, ఆయనకి నమ్మకమైనోడు పెళ్ళాలతో జస్ట్ డిన్నర్ అని వెళ్తారు. దే విల్ డూ సమ్ స్కామ్. ఓకే, మరి ఈ విధంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేసినట్టు అంటారు? ఆయనకు చెప్పుకోవాలి కదా. డబ్బు లేదు అంటేనే కదా డబ్బులు. మరి నా దగ్గర డబ్బు ఉంది, నేను ఇంత సంపాదించాను అంత సంపాదించాను ఎవరు చెప్పరు కదా. లోటస్ పాండ్లో ఎంత డబ్బు ఉందో, వాళ్ళ అమ్మని తోసేసి సంపాదించిన డబ్బు ఎంత ఉందో. పాపం చెల్లెలే మొత్తుకుంటా ఉంది, ప్రభాస్ని నాకు అంటగట్టాడు మా అన్నే అని. మరి ఇంతమందిని ముంచేసిన డబ్బు లేదా? పాపం రమ్మనండి, మనం అందరం సాయం చేద్దాం. మరి ఇవన్నీ కావాలని అన్న మాటలు అంతేమ్మా. ఆయన దగ్గర డబ్బు లేకపోవడం ఏందమ్మా. చెప్తారే, ఎక్కడో మా దాసరి గారి డైలాగ్ ఉంది, తిరుపతి వెంకన్న దగ్గర లడ్లు, సినిమా యాక్టర్ దగ్గర దుడ్లు ఉండకుండా ఉండవు అని. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవంటే ఎవడూ నమ్మడమ్మా. అది జస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండకపోవచ్చు, భారతీదేవి ఆవిడ దగ్గర ఉంటాయి, భారతీరెడ్డి గారి దగ్గర ఉంటాయి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈయన తీసుకోవచ్చు. హీ కెన్ టేక్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం.